ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. తెలంగాణ ఉన్నత విద్యా మండలి డిగ్రీ కాలేజీలో అడ్మిషన్ల కోసం మరి దోస్త్ నోటిఫికేషన్ ఇచ్చింది. దోస్త్ అంటే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ, దీని యొక్క ఫుల్ ఫామ్. ఎవరైనా కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో ఏ యూనివర్సిటీ పరిధిలో ఉన్న డిగ్రీ కాలేజీలో చేరడానికైనా దోస్త్ వెబ్సైట్ ద్వారా మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి మరి దీని డీటెయిల్స్ అయితే మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మనకు ప్రెస్ నోట్ ఇచ్చారు, ముఖ్యంగా ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు. ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు రిజిస్ట్రేషన్ కావచ్చు, వెబ్ ఆప్షన్స్ కావచ్చు, అన్నీ కూడా క్లియర్గా మనం షెడ్యూల్ అయితే డిస్కస్ చేద్దాం. ఇక ఎవరైనా స్టూడెంట్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీ కాలేజీలో అడ్మిషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులు, వాళ్ళకైతే ఇక్కడ దోస్త్ వెబ్సైట్ అడ్రస్ ఉంది చూడండి. మీరు dost.cgg.gov. ఇది ఓపెన్ చేస్తే మీకు ఒక డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఫస్ట్ స్టెప్ అయితే మీకు స్టూడెంట్ యొక్క ప్రీ రిజిస్ట్రేషన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి, అడిగిన డీటెయిల్స్ నింపండి. నెక్స్ట్ స్టెప్ మీకు ఎగ్జామ్ అంటే ఆ దోస్త్ ఫీ పేమెంట్ ఒక 200 రూపీస్ మీరు గవర్నమెంట్కి పే చేయాల్సి ఉంటుంది. అది ఓపెన్ చేయండి. అక్కడ కూడా తర్వాత నెక్స్ట్ స్టెప్లో మీరు వెబ్ ఆప్షన్స్, ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఉంటాయి. సో మీకు ఈ డిగ్రీ కాలేజీలో అడ్మిషన్ల కోసము ముఖ్యంగా 3 రకాలైనటువంటి విధానాలను ఇక్కడ మనకు ప్రభుత్వం అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఒక్కసారి మనం చూద్దాం. ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ విధానం ఏంటంటే మీకు డిగ్రీ అడ్మిషన్ ప్రవేశ ప్రక్రియ అనేది, దానికంటే ముందు మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు గమనించండి. ఫస్ట్ ప్రవేశ ప్రక్రియ మొదలు పెట్టడానికి విద్యార్థులు ముందుగా క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్, నేను చెప్పిన కదా, వెబ్సైట్ ఓపెన్ చేయగానే డాష్ బోర్డ్ మీద మీకు క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి మీరు దోస్త్ ఐడి జనరేట్ చేసుకోవాలి. దోస్త్ ఐడి పొందిన తర్వాత మీరు అప్లికేషన్ అంటే దరఖాస్తు ఫీజు చెల్లించిన తర్వాత మీకు ఒక పిన్ వస్తుంది. ఈ పిన్ను, ఈ దోస్త్ ఐడి మీరు చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మీకు అడ్మిషన్ కంప్లీట్ అయ్యేదాకా మీరు సెక్యూర్డ్గా పెట్టుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ మీరు ఈ దోస్త్ ఐడి, ఈ పిన్ ఉపయోగించి మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ కావచ్చు, ఇతరత్ర ఏదైనా కూడా మీకు వీటితోటి పని ఉంటుంది. కాబట్టి ఇవైతే మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. సో ఇక ప్రాసెస్ కనుక చూస్తే, మీరు ఫస్ట్ విధానం ఏంటిది అంటే, మీరు దోస్త్ వెబ్సైట్ ద్వారా మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. దోస్త్ వెబ్సైట్ ద్వారా మీరు అడ్మిషన్ తీసుకోవాలంటే మీ మొబైల్ నంబరు, ఆధార్ నెంబరు లింక్ చేసి ఉండాలి. దాని ద్వారా మాత్రమే మీకు అప్పుడు ఓటీపీ జనరేట్ కావడం, తర్వాత వెబ్సైట్లో మరి వెళ్ళిపోవడము, దోస్త్ ఐడి, పిన్ ఇవన్నీ జనరేట్ అవుతాయి. ఒకవేళ మీకు మొబైల్ నెంబర్కి ఆధార్ నెంబర్ లింక్ లేదంటే మాత్రం మీరు మీ సేవకి వెళ్ళి ఆ లింక్ అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది. సో వెబ్సైట్ ద్వారా ఒక రకంగా చేసుకోవచ్చు. లేదు, రెండో ప్రాసెస్ ఏంటంటే, మీకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ఉత్తీర్ణటువంటి విద్యార్థులు, మీకు ఒక మొబైల్ యాప్ ఉంది. మీరు దోస్త్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న దోస్త్ మొబైల్ యాప్ ఉంటుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని అక్కడి నుంచి కూడా మీరు ఈ ప్రాసెస్లో వెళ్ళడానికి అయితే అవకాశాలు ఉంటాయి. లేదు, మూడో ఆప్షన్ ఏముందంటే, మీకు ఇంకొకటి కూడా ఆప్షన్ ఉంది. మీకు దోస్త్ ద్వారా మీరు మీ సేవా కేంద్రాలలో ఉన్నటువంటి అక్కడికి వెళ్ళి మీరు అక్కడ కూడా అడ్మిషన్ పొందడానికి అవకాశాలు అయితే ఉంటాయి. దోస్త్ నమోదు కోసము 200 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఉంటుంది. నమోదు పూర్తయ్యాక విద్యార్థులకు దోస్త్ ఐడి మరియు పిన్ అనేవి జారీ చేయబడతాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ క్రెడెన్షియల్స్, ఇవైతే మీరు పెట్టుకోవాలి. ఇక విద్యార్థులు తమ దోస్త్ ఐడి, పిన్ ఉపయోగించి లాగిన్ అయ్యి ఒక అప్లికేషన్ ఫామ్ను యాక్సెప్ట్ చేయాలి. అక్కడ అన్ని వివరాలు ఖచ్చితంగా భర్తీ చేయాలి. ఎందుకంటే మీరు ఒక్కసారి అక్కడ డీటెయిల్స్ నింపితే వాటిని మళ్ళీ మార్చడానికి వీలుండదు. చాలా మందికి సమస్య ఎదురవుతుంది. అంటే మీరు ప్రతిదీ కూడా నమోదు చేయండి. అక్కడ మీరు ఏ గ్రూప్ తీసుకుంటున్నారు, మీ డీటెయిల్స్, మీ నేమ్ అవన్నీ కరెక్ట్గా ఎంట్రీ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే అడుగుతుందో అవన్నీ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత విద్యార్థులు వెబ్ ఆప్షన్లకు వెళ్ళాలి. ఏ కాలేజీ మీరు పెట్టుకుంటున్నారు, ఆర్డర్ ఇవ్వాలి. తర్వాత కోర్సెస్ కూడా, ఏ కోర్సెస్ మీరు ఎంచుకుంటున్నారు, ఒక ప్రయారిటీ నెంబర్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. వీటి ఆధారంగానే మీకు సీట్ల కేటాయింపు అనేది జరుగుతుంది. ఇక విద్యార్థులు వాళ్ళకు వచ్చినటువంటి దోస్త్ ఐడి కావచ్చు, పిన్ కావచ్చు, ఈ రెండింటిని కూడా ఎవరితో కూడా షేర్ చేసుకోవద్దు. ఎందుకంటే మీరు ఎవరితోనైనా షేర్ చేసుకుంటే మీ డీటెయిల్స్ వాళ్ళకి యాక్సెస్ అవుతాయి. వాళ్ళు ఓపెన్ చేసి మార్చడానికి కానీ, కాలేజీ మార్చడానికి కానీ అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు మాత్రమే లాగిన్ అయ్యేటట్టు పెట్టుకోవాలి. తర్వాత సీట్ కేటాయింపు, ధృవీకరణ అనేవి ఆటోమేటిక్గా గవర్నమెంట్ ఏ తేదీలలో మీకు ఆ సీట్ల అలాట్మెంట్ ఉంటుందో అది మీరు చూసుకుంటూ ఉండాలి. వెంటనే మీరు
ఎప్పుడైతే మీకు సీట్ అలాట్మెంట్ అని వస్తుందో సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అవన్నీ కూడా మనకు డేట్స్ కింద నేను మీకు ఇస్తాను. ఆల్రెడీ మనకు ఒక షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. రిజర్వేషన్ ఆధారిత సీటు కేటాయింపుకు అవసరమైన అదనపు పత్రాలు అంటూ మనకి ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగింది. మీ సేవ ద్వారా జారీ చేయబడ్డ క్యాస్ట్ సర్టిఫికెట్ కంపల్సరీ పెట్టుకోండి మీరు. అంటే మీరు రిజర్వేషన్ కేటగిరీ అంటే జనరల్ వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికెట్ ఉండదు. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ ఉంటుంది, ఈడబ్ల్యూఎస్ కూడా పెట్టుకోండి కంపల్సరీవి. దాంట్లో మీకు ఆ సర్టిఫికెట్లో మీకు సిఎన్డి నెంబర్ అని ఉంటుంది. ఆ సిఎన్డి నెంబరు మరియు సబ్ క్యాస్ట్ వివరాలు స్పష్టంగా ఉండాలి. ఇది కూడా తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చి ఉండాలి. తర్వాత ఇన్కమ్ సర్టిఫికెట్ మీరు చూడండి, ఎప్పటి ఇన్కమ్ సర్టిఫికెట్ ఉండాలి మనకి 2025 ఏప్రిల్ 1 తర్వాత జారీ చేయబడ్డటువంటి ఇన్కమ్ సర్టిఫికెట్ నడుస్తుంది. లేదా 2026 ఏప్రిల్ 1 తర్వాత ఉన్నా పర్వాలేదు మీకు. అంటే 2025లో తీసుకున్నటువంటి ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా మీకు ఉపయోగపడుతుంది, గమనించండి. ఇది 2026-27 అడ్మిషన్లకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. స్కాలర్షిప్కి మాత్రం 26 సర్టిఫికెట్ ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికెట్, రైట్. తర్వాత మీకు ఎన్సీసీ ఏమైనా ఉంటే, కల్చరల్ యాక్టివిటీస్ సర్టిఫికెట్స్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ సర్టిఫికెట్ అట్లాంటివి ఏమున్నా కూడా మీరైతే కంపల్సరీ మీరు నమోదు చేసుకుంటే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి అయితే మీరు అది చూసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఇచ్చినటువంటి ఇంకా డీటెయిల్స్, ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో దోస్తు సేవా కేంద్రాలు, హెల్ప్ లైన్ సెంటర్స్ ఇచ్చారండి. ప్రతి జిల్లాకి ఒక డిస్ట్రిక్ట్ హెల్ప్ లైన్ సెంటర్ అని ఆయా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో మీకు ఏర్పాటు చేయడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ అట్లాంటివి ఉంటే ఆ హెల్ప్ లైన్ సెంటర్లకు వెళ్ళి మీరు వాటిని అయితే మీరు తీర్చుకోవచ్చు అండి. మీ డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మీరైతే వాటిని నివృత్తి చేసుకోవచ్చు. మొత్తం మీద మనకి దోస్త్ మొబైల్ యాప్ కావచ్చు, దోస్త్ వెబ్సైట్ కావచ్చు, వీటి ద్వారా మీరు అడ్మిషన్ పొందడానికి అవకాశాలు ఉన్నాయి. మీకు ఒక నెంబర్ కూడా ఉంది, వాట్సాప్ నెంబర్. మీరు చూడండి, ఈ నెంబర్ అయితే మీరు కాంటాక్ట్లో సేవ్ చేసుకొని హాయ్ అని పంపండి. వెంటనే దోస్తు 2026కు మెనూ అందుబాటులోకి వస్తుంది. దాని ద్వారా కూడా మీరు ఆప్షన్స్ ఫిల్ చేసి మీరైతే ముందుకు వెళ్ళడానికి ఏమైనా ఇంపార్టెంట్ తీసుకోవడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. ఇక సోషల్ మీడియా ఛానల్స్ కూడా ఉన్నాయి, మీరు గమనించండి. ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది. సహాయ వీడియోలు మరియు తరచూ అడిగే ప్రశ్నల కోసం యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి. సో దీన్ని కూడా మీరు విజిట్ చేయొచ్చు. సో అక్కడ నుంచి కూడా మీరైతే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఇక దోస్త్ హెల్ప్ లైన్ నెంబర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, మీరు గమనించండి. సో దీని ద్వారా కూడా మీరైతే కాల్ చేసి తెలుసుకోవచ్చు. ఇంకొకసారి షెడ్యూల్ చూద్దాం. నోటిఫికేషన్ అనేది మనకు ఏప్రిల్ 13న రిలీజ్ అయింది. అంటే ఈరోజు phase 1 రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మనకి 200 రూపీస్ ఫీ తోటి. ఏప్రిల్ 15 నుంచి మే 7th వరకు phase 1 రిజిస్ట్రేషన్ ఉందండి. ఈ డేట్లలో మీరు దోస్త్ వెబ్సైట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఏమంటున్నాడు, ఏప్రిల్ 30 నుంచి వెబ్ ఆప్షన్స్ అందుబాటులోకి వస్తాయి. మే 8కి వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ అయిపోవాలి. సో ఇవి డేట్స్ చాలా చాలా ఇంపార్టెంట్, phase 1 డేట్స్. వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ వాళ్ళు ఉంటారు కదా, పిహెచ్ క్యాండిడేట్స్, ఎన్సీసీ వాళ్ళకు డేట్స్ ఇచ్చి చూడండి. మే 7, మే 8 వాళ్ళకైతే అవి ఇచ్చిండు, వెరిఫికేషన్ చేసుకోవాలి వాళ్ళ సర్టిఫికేట్స్ కంపల్సరీ, మిగతా వాళ్ళకి అవసరం లేదు. తర్వాత మీకు phase 1 సీట్ అలాట్మెంట్ ఎప్పుడవుతుంది, మే 14 తారీఖున phase 1 సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. మీకు సీట్ వచ్చిన తర్వాత ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ బై ద సీట్స్ అలాటెడ్ స్టూడెంట్స్, మీరు వెంటనే మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. 15 మే నుంచి 23 మే వరకు మీరు ఆన్లైన్ ద్వారానే మీరు మీ సీట్ను ధృవీకరించుకోవడం అన్నట్టు, జాయిన్ కావడానికి మీరు ఇష్టత చూపెట్టడం, దాన్ని సెల్ఫ్ రిపోర్టింగ్ అంటాం. నెక్స్ట్ అది అయిపోతుంది. phase 2 రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మనకి 400 రూపీస్ ఉంటుంది. phase 2లో మే 15, 2026 నుంచి మే 25, 2026 వరకు మీకు డేట్స్ ఇచ్చిండు. phase 2 వెబ్ ఆప్షన్స్ మే 15 నుంచి మే 26 వరకు ఉన్నాయి. వెరిఫికేషన్ మళ్ళీ వాళ్ళకి డేట్స్ ఇచ్చాడు. ఏదైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పిహెచ్ వాళ్ళు కావచ్చు, ఎన్సీసీ వాళ్ళు కావచ్చు, వాళ్ళకి సపరేట్ డేట్స్ ఇచ్చాడు, వాళ్ళు వెరిఫికేషన్ చేసుకోవాలి. phase 2 సీట్ అలాట్మెంట్ ఎప్పుడు ఉంది మనకు మే 30కి phase 2 సీట్ అలాట్మెంట్ ఉంది. మళ్ళీ అందులో సీట్ వచ్చిన వాళ్ళు ఎప్పుడు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి, మే 31 నుంచి జూన్ 5 లోపు వాళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ phase 3 రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మనకి మే 31 నుంచి జూన్ 15 వరకు. phase 3 వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఉన్నాయి, మే 31 నుంచి జూన్ 16 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. మళ్ళీ వెరిఫికేషన్ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి జూన్ 16 ఒక్క రోజు ఇచ్చిండు. phase 3 సీట్ అలాట్మెంట్ జూన్ 20కి స్టార్ట్ అవుతుంది. 20 రోజు మీరు phase 3 సీట్ అలాట్మెంట్ మీకు జరుగుతుంది. జరిగిన తర్వాత మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి మళ్ళీ 20 నుంచి 25 జూన్ మధ్య. సో అది చేసుకుంటారు.
నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు ఈ 3 దశలలో పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3 స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఎవరెవరైతే సీట్ అనేది పొందినరో చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోయి సైలెంట్గా ఉండిపోతారు. అట్లా కాదు, మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్నారు, ఇదివరకే సీటు ధృవీకరించుకున్నారు. నెక్స్ట్ మీరు రిపోర్టింగ్ టు కాలేజెస్ బై స్టూడెంట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ కన్ఫర్మ్డ్ దేర్ సీట్స్ ఆన్లైన్. మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయింది, కానీ మళ్ళీ కాలేజీకి వెళ్ళి జూన్ 20 నుంచి జూన్ 27 మధ్య మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి మీరు కాలేజీ కన్ఫర్మేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలామంది స్టూడెంట్ తెలియక ఏం చేస్తారంటే కాలేజీ కన్ఫర్మేషన్ చేసుకోరు, దానివల్ల సీట్ పోయే ప్రమాదం ఉంటుంది. అంటే మీరు గుర్తుంచుకోండి, మీరు ఫస్ట్ అయితే దోస్తులోకి వెళ్తారు, మీ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేస్తారు, ఫీ పేమెంట్ అయిపోతుంది, వెబ్ ఆప్షన్స్ పెడతారు, సీట్ వస్తుంది. సీట్ వచ్చినాక ఏం చేయాలి, కాలేజీని మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా మీరు కన్ఫర్మేషన్ చేసుకుంటారు. అంటే జస్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారు, ఈ కాలేజీలో జాయిన్ కావడానికి రెడీగా ఉన్నాను. నెక్స్ట్ ఏం చేయాలి, కాలేజీ కన్ఫర్మేషన్ ఎప్పుడది జూన్ 20 నుంచి జూన్ 27 మధ్య కాలేజీకి వెళ్ళి సర్టిఫికెట్స్ ఇవ్వాలి. అప్పటిదాకా మీరు ఏం సర్టిఫికెట్స్ ఇవ్వరు, జస్ట్ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ ఇష్టత వ్యక్తం చేస్తారు. ఇప్పుడు మీరు కాలేజీ కన్ఫర్మేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా స్టూడెంట్స్ ఓరియంటేషన్ క్లాసెస్ డేట్స్ కూడా ఇచ్చిండు. 29 జూన్ నుంచి 30 జూన్ మధ్య స్టూడెంట్స్కి ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన వాళ్ళకి ఓరియంటేషన్ ఉంటాయి. తర్వాత కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ అనేది మీకు జూలై 1 నుంచి స్టార్ట్ అవుతుంది. మొత్తం మీద ఇది మనకి దోస్తు షెడ్యూల్ అండి. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 3 దశలలో అడ్మిషన్లను నిర్వహించబోతుంది. ఏప్రిల్ 15కు మీకు ఫేజ్ 1 స్టార్ట్ అయితే మీకు ఫేజ్ 3 వచ్చేసి మీకు ఎప్పటిదాకా ఉందంటే మీరు గమనించండి, ఫేజ్ 1 దేనికి అదే పేజ్ వైజ్గానే ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో 200 ఫీజు, సెకండ్ ఫేజ్లో 400, థర్డ్ ఫేజ్లో కూడా 400. మొత్తం మీద మనకి లాస్ట్ ఎప్పుడు ముగుస్తుందంటే ఈ అడ్మిషన్ల ప్రక్రియ అనేది ఇక్కడ గమనించండి, మీరు 27 జూన్కి ముగిసిపోతుంది మొత్తం మీద, అంటే కాలేజ్ కన్ఫర్మేషన్ తోటి. సో ఇవి నేను మీకు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అండి. మరి ఒకసారి కనుక మనం చూస్తే ఈ వెబ్సైట్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. మీరు గమనించండి, బ్యాక్ వెళ్ళి చూస్తే మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది దోస్తు యొక్క వెబ్సైట్ అండి. మీరు గూగుల్లోకి వెళ్ళి దోస్త్ cgg.gov.in అని మీరు టైప్ చేస్తే మీకు ఈ రకంగా ఒక డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ చూడండి, ఇక దోస్త్ 2026-27 నోటిఫికేషన్ కోసం మీరు ఇక్కడ క్లిక్ చేయొచ్చు. దోస్త్ హెల్ప్ లైన్ డెస్క్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, నెంబర్ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు. అదేవిధంగా డౌన్లోడ్ దోస్త్ యాప్ అని ఇక్కడ అంటున్నాడు, మీరు ఒక దోస్త్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అట్లా కూడా మీరు దోస్త్ ఐడి జనరేట్ చేసుకొని ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇక మీరు వెబ్సైట్లోకి మీరు వెళ్ళిన తర్వాత ఇట్లా వస్తుంది కదా, మీరు ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటిది, క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్. సో ఇది క్లిక్ చేయగానే కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది, మీ మొబైల్ నెంబర్ కావచ్చు, ఇతరత్ర ఒక ఓటీపీ జనరేట్ అవుతుంది. తర్వాత మీకు అప్లికేషన్ ఫీ పేమెంట్లోకి వెళ్ళాలి. 200 రూపీస్ పేమెంట్ చేస్తే మీకు పిన్ అనేది జనరేట్ కావడం, తర్వాత వాటి ఆధారంగా మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. వెబ్ ఆప్షన్స్లో మీరు క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళాలి, ఇక్కడ థర్డ్ది. సో ఈ విధంగా మీరు 1, 2, 3 ఇక్కడ 3 స్టెప్స్ అయితే మీకు ఉన్నాయి, గమనించండి, చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్స్ అండి. సో ఈ రకంగా మీరు ఈ డిగ్రీ అడ్మిషన్ ప్రాసెస్ని అయితే మీరు కంప్లీట్ చేసుకోవడానికి అవకాశాలు అనేవి ఉన్నాయండి. సో ఈ డీటెయిల్స్ ఇంకా నేను మీకు ఫర్దర్ డీటెయిల్స్ కూడా వెబ్సైట్లో ఏ విధంగా యాక్సెస్ చేయాలి, డీటెయిల్స్ ఏ విధంగా ఫిల్ చేయాలి, అవన్నీ కూడా మనం ఇక్కడ ఇస్తాం. ఇక్కడ మీరు చూడండి, స్టెప్ వైజ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి ఇక్కడ చూస్తే ఒకసారి మీరు ఇక్కడ గమనించండి, మీకు ఇది వెబ్సైట్ యొక్క డాష్ బోర్డు. మీరు సిస్టమ్ ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. తర్వాత వచ్చేసి మీకు స్టెప్ వైజ్ చూడండి, ఆన్లైన్ ఫస్ట్ మీరు అథెంటిఫికేషన్ రిజిస్ట్రేషన్, తర్వాత స్టెప్ 2 ఆన్లైన్ పేమెంట్, తర్వాత స్టెప్ 3లో ఫిల్లింగ్ అప్లికేషన్, మీ డీటెయిల్స్ జాగ్రత్త ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇస్తారు, తర్వాత సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీకు ఆన్లైన్ సీట్ కన్ఫర్మేషన్, తర్వాత కాలేజీ కన్ఫర్మేషన్. సో ఇన్ని స్టెప్స్ అయితే మీకు ఉంటాయి. సో ఇది నేను మీకు ఇవాళ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.